చిన్నప్పటి నుంచి ఏదో చేసేద్దాం అనుకుంటాం, ఏదేదో చేసేస్తాం. కానీ నిజానికి మనం ఏటి చేయాలనే విషయంలో మనకు క్లారిటీ తీసుకొచ్చి కరెక్ట్ దారిలో పెట్టేది మాత్రం గురువులే కదండి. హాయ్, అందుకే వాళ్ళంటే అందరికీ చాలా గౌరవం, భక్తి ఉంటాయండి. ఇక మనం డీసీఎం గారైతే దానిని ఇంకా ఎక్కువగా చూపిస్తారండి. ఆయన ఏదైనా అంతే కదండి. ఇప్పుడు కూడా అంతే. గురువులకు టీచర్స్ డే సందర్భంగా ఏదైనా చేద్దాం అనుకుని ఆయన అనుకున్నది చేసేశారండి. అదేంటో మీరే చూడండి. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ది ఎంతైనా ఉదార స్వభావం. రాజకీయాల్లోకి రానప్పటి నుంచి ఆయన చాలా మందిని ఆదుకుంటూ వస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సొంత డబ్బుతో ఎంతో మందికి సాయపడి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇలా సందర్భం వచ్చినప్పుడల్లా తన గొప్ప మనసును చాటుకుంటూనే ఉంటారు. ఇటీవల రాఖీ పండుగ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలోని వితంతువులకు చీరలు పంపించి సోదరుడిగా తాను అండగా ఉంటానని చాటి చెప్పారు. తాజాగా పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్లకు కానుకలు పంపించారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం కాగా ముందుగానే పిఠాపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు పవన్ కళ్యాణ్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తన వంతుగా కానుకలు పంపారు. ఉపాధ్యాయులు, అధ్యాపకుల్లో మహిళలకు చీరలు, పురుషులకు ప్యాంట్లు, షర్ట్లు అందజేశారు. పిఠాపురం నియోజకవర్గంలోని 2000 మంది టీచర్లకు ఈ కానుకలను పంపించారు పవన్ కళ్యాణ్. పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల విద్యాశాఖ కార్యాలయాల్లో ఈ దుస్తులను పంపిణీ చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ ఉపాధ్యాయులను గుర్తుపెట్టుకుని కానుకలు పంపించడం పట్ల వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూ, మరోవైపు డిప్యూటీ సీఎంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మాత్రం ఆయన మరిచిపోవడం లేదు. అంతకుముందు నియోజకవర్గంలో శ్రావణమాసం సందర్భంగా 10,000 మంది మహిళలకు చీరలు, పసుపు, కుంకుమలను బహుమతిగా అందజేశారు పవన్ కళ్యాణ్. రాఖీ పండుగ సందర్భంగా 1,500 మంది వితంతువులకు చీరలు పంపించారు. ఇప్పుడు 2,000 మంది టీచర్లకు కానుకలు అందించి గురువుల పట్ల తనకున్న భక్తిని చాటుకున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొత్త పంతాలో దూసుకుపోతూ అభిమానాన్ని పెంచుకుంటూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు.